న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని, ఇటువంటి ఆరోపణలు రావడం తనకు ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రచారం చేస్తున్న కృషి అభినందనీయం. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఎస్ఈజీఎస్ కార్యాచరణ ప్రణాళికలపై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు రెండో రోజు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం, పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీరు, గ్రామాల్లో అభివృద్ధి పనుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ఏపీఓ చిన్నారావు వివరించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులుగా నాగప్రసాద్, సులోచన బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ కమ్యూనిస్టు నాయకులు ముందుండాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని డీఎస్పీ క్యాంప్ కార్యాలయ ఆవరణలో సిపిఐ 100 ఏళ్ల చరిత్ర, పోరాటాలు, త్యాగాలపై రూపొందించిన ప్రత్యేక సంచికను సిపిఐ నాయకులతో కలిసి డీఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. బడుగులు, రైతులు, విద్యార్థుల సమస్యలపై సిపిఐ చేపట్టిన పలు ఉద్యమాలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రైతుల సమస్యలపై వైసీపీ అండగా ఉంటుందని కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి రైతుల సమస్యలను త్వరలో పరిష్కరించాలని అధికారులకు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల సమస్యలను గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఏ కాజావలికి వినతి పత్రం అందజేశారు. ధర్మవరంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో కుల బంధువులు, పెద్దల సమక్షంలో బహుత్తమ పద్మశాలీయ సంఘం నూతన కమిటీని అధ్యక్షుడు పుత్తా రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింక నాగభూషణం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పద్మశాలీయ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన పద్మశాలీయ సంఘం అధ్యక్షుడిగా పుత్తా రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింక నాగభూషణం పేర్కొన్నారు. పద్మశాలీయ సంఘం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నాతవరం ఏపీపురంలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఏ వేణుగోపాల్ రైతులకు సంబంధించిన సమస్యలపై అర్జీలు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కావున రైతులు ఈ సదస్సులో తమ సమస్యలను, అర్జీలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైల రమేష్ నాయుడు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలంలో నేడు జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికల సరళిని ఉదయం తహసీల్దార్ సత్యనారాయణ సిబ్బందితో కలిసి పరిశీలించారు. నర్సన్నపేటలో 6 కేంద్రాలలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటలకే ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సాగునీటి సంఘ సభ్యులకు కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. ఎన్డీపీఎస్ కోర్టును అనంతపురం నుంచి తిరుపతికి తరలించే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ 14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతోంది. వీరికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కమిటీ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో జరుగుతున్న సాగునీటి ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నీటి సంఘం ఎన్నికలను రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల బూత్ లో టీడీపీ నేతలే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.